గుంటూరులో లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారన్న ఆరోపణలు కలకలం రేపాయి. బాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ ముందు కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారని విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో అబ్బాయిలను తీసుకొచ్చి హాస్టల్లో ఉంచుతున్నారని నిర్వాహకులపై కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నారు కదా మీరు డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు చూస్తున్నారు కదా తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ మీకు తెలుసు కన్నా అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా కాలేజీ పిల్లలంతా వచ్చేది మమ్మల్ని బెదిరించేది మా మీద కొట్టడానికి వచ్చేది మా మీద కావాలని ఖాళీ చేయమని మాకు నచ్చిన వాళ్ళు ఖాళీ చేయమని మా మీద కంప్లైంట్ ఇచ్చారన్న. చూస్తున్నారు కదా మీరు డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు చూస్తున్నారు కదా తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ మీకు తెలుసు కన్నా అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా కాలేజీ పిల్లలంతా వచ్చేది మమ్మల్ని బెదిరించేది మా మీద కొట్టడానికి వచ్చేది మా మీద కావాలని ఖాళీ చేయమని మాకు నచ్చిన వాళ్ళు ఖాళీ చేయమని మా మీద కంప్లైంట్ ఇచ్చారన్న. ఇక గుంటూరులో బాడీపేటలో లేడీస్ హాస్టల్లో అలాగే బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అయితే నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక తాజా సమాచారం మా కరస్పాండెంట్ గుంటూరు నుంచి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రవి, ఏదైతే లేడీస్ హాస్టల్ సంబంధించి లేడీస్ హాస్టల్లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ బాత్రూములకు ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ప్రజెంట్ అక్కడ అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ గుంటూరుకు సంబంధించి గుంటూరులో ఉన్నటువంటి బ్రాడీపేటలో ఉన్న శ్రీనివాస హాస్టల్ అని లేడీస్ హాస్టల్ అని ఉంది. ఆ హాస్టల్ కి సంబంధించి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అయితే మాత్రం ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా తాము బాత్రూముల దగ్గరగా అదే విధంగా కూడా హాస్టల్ ముందుగా కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు వాళ్ళైతే మాత్రం చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు చెబుతున్నటువంటి కారణం ఏంటంటే నైట్ 12 ఆ సమయంలో అర్ధరాత్రి సమయంలో మాత్రం అక్కడికి ఫోన్లు చేసి తమను వేధిస్తున్నారు కొంతమంది ఆకతాయిలు అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హాస్టల్ కి సంబంధించినటువంటి వార్డెన్ కానీ హాస్టల్ కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళకి వత్తాసు పలకడంతో ఈ విధంగా కూడా వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అని వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఈ రోజు అయితే మాత్రం వాళ్ళైతే అరండాలపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో అరండాలపేట పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే అక్కడికి రావడం జరిగింది. ప్రెసెంట్ అయితే అక్కడైతే మాత్రం హాస్టల్ కి సంబంధించిన వార్డెన్ అదే విధంగా కూడా హాస్టల్ యజమాని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రెసెంట్ అయితే మాత్రం వాళ్ళ ఆధీనంలో వాళ్ళనైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. దీన్ని బట్టి చూసినట్టయితే మాత్రం అసలు హాస్టల్స్ గుంటూరుకు సంబంధించి హాస్టల్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఏ విధంగా ఉన్నది పరిస్థితులు, అదే విధంగా కూడా అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాలు ఏ విధంగా అరేంజ్ చేశారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడైతే మాత్రం ఎంక్వైరీ చేస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి అయితే మనకు తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.